ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు బీ3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్. ఆక్సిజన్ కు కొరత ఉండదన్న మేయర్. కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం. అహంకారమే కారణమంటున్న ఎమ్మెల్యే. వర్షాలతో తల్లడిల్లిన చిత్తూరు. నీట మునిగి 300 కోళ్లు మృతి. సోమాజిగూడలో బతుకమ్మ సంబరాలు. ఆడపడుచులకు ఎమ్మెల్యే కానుకలు. కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం. భయం గుప్పిట్లో రాంపూర్ కలాన్ గ్రామం. వివరాల్లోకి వెళ్తే పీఎం కేర్ నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 33 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం నగర మేయర్ అనిల్ కుమార్ ప్రారంభించారు. గత ఏడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ దేశంలో రాకూడదనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాఖండ్ నుంచి దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. డిప్యూటీ మేయర్ అభిషేకరావు, జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Actually, we have started meeting at Patna. We have requested ladies and gentlemen to come. Thank you so much. दुर्गम स्थल भी शामिल. इसी के साथ बिहार और మరోసారి ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. आज से 20 वर्ष पूर्व गुजरात के मुख्यमंत्री के रूप में मुझे ప్రారంభిస్తున్నా రామగుండం మేయర్ డాక్టర్ పట్టి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ అభిషేకరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 34 ఆక్సిజన్ ప్లాంట్స్ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దేశానికి అంకితం చేసే రోజు ఇది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళని మీరు అందరూ చూసే ఉంటారు. వీ హ్యాడ్ ఎ డెడికేషన్ ఫంక్షన్ వేర్ ప్రైమ్ మినిస్టర్ గారు హ్యాస్ అడ్రస్డ్ ఆల్ ద స్టేట్స్ అండ్ 34 plants throughout the country have been dedicated to the nation. దాంట్లో మన తెలంగాణ నుంచి మన పెద్దపల్లి జిల్లాలో గోదావరి కని ఏరియా హాస్పిటల్లో మన ఈ 500 APM ఆక్సిజన్ ప్లాంట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాము. దాని ఇనాగ్రేషన్ వాజ్ టేకెన్ అప్ టుడే. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలుసు, మనం కోవిడ్ నుంచి ఒక లాస్ట్ 2 years కంటిన్యూస్లీ వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఇష్యూస్, ఎస్పెషలీ రెండో దశ కోవిడ్, దట్ ఈస్ మన ఈ ఇయర్ మార్చ్, ఏప్రిల్, మే, దాంట్లో మనకి సర్జన్. కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పట్టణంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఆమె నిరంకుశత్వం, అహంకారమే ఇందుకు దారితీసిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అహంకారంతో తోటి మహిళా కార్పొరేటర్లకు కూడా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించలేకపోయిన మేయర్గా మిగిలిపోయిందన్నారు.
కార్పొరేషన్లో అభివృద్ధి పనులు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారానే చేస్తున్నారనే విషయం కూడా తెలియకపోవడం చాలా దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న 9 మంది కార్పొరేటర్లు కూడా ఆమెకు మద్దతుగా ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నారంటే మేయర్పై ఉన్న అసంతృప్తి తేట తెల్లమైందని చెప్పుకోవచ్చారు. అందరికి ఇష్టపూర్వకంగానే మళ్ళా మేయర్ని, కాకినాడ కొత్త మేయర్ని, కొత్త డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మొన్న సివిఆర్ న్యూస్ ఛానల్లో కాకినాడ పట్టణంలో హెరాయిన్ చాలా ఎక్కువగా వెళ్తుందని ఒక కట్టుకథ అలటం జరిగింది. అందులో నన్ను ఇంకొక 2 ప్రముఖ వ్యాపారస్తులు పెట్టి ఒక లింక్ తయారు చేసి దాన్ని వాళ్ళు చేయటం జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నాయకులకు అందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అవకాశం ఎక్కడ లేదు. ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఇది చేయట్లేదు అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ తెలుగుదేశం తొత్తులకి ఎవరికి లేదు. అది లేక స్టోరీ వీళ్ళదే, వెనకాల డ్రామా కూడా వీళ్ళదే. ఒక కట్టుగా తల్లి వీళ్ళు చేయడం జరిగింది. కాకినాడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంత పెద్ద ఎత్తున హెరాయిన్ దొరికితే చూస్తూ ఊరుకుంటారు ఆ పోలీసు వాళ్ళు. ఆ ముద్రాపోటు వాళ్ళు ఎవరిది? చాలా పెద్ద వ్యక్తులది. వాళ్ళతో పోల్చుకుంటే మనం చిన్నవాళ్ళం. వాళ్ళనే పట్టేసుకుంది కదా ప్రభుత్వం. ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళనే పట్టుకుంది కదా. అటుండేవాడు మమ్మల్ని అందరూ వదిలేస్తుందా? ఇటువంటి కట్టుకథలు అల్లద్దు. ఈరోజు నేను చెప్పగలను, కొండబాబు గారు కానీ ఎవరు సోకాల్డ్ తెలుగుదేశం కుక్కలని అలా రకంగా చెప్పండి, మురుగుతాయి కాబట్టి. ఎవరు వరల రామయ్య కానీ, అదేవిధంగా ధూళిపల్లి నరేంద్ర కానీ, ఇలా తెలియదా నేను ఫారెన్ ఎందుకు వెళ్ళాను అని క్వశ్చన్ చేస్తున్నాను. నేను వ్యాపారం కోసం వెళ్ళానయ్యా. నిజంగా నేను చేసే ఉద్దేశం అయితే అసలు నేను రాజకీయాల్లో ఇంకా పెద్ద వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇదే విషయం నేను చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళాడు, లోకేష్ ఎందుకు వెళ్ళాడు అని అడిగితే మీరేం చెప్తారు? మీ లోకేష్ ఏమైనా కరెక్ట్ క్యారెక్టర్ ఉన్నవాడా? చదువుకుంటున్న రోజుల్లో అమ్మాయిలతో డ్యాన్సులు కట్టి అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ చేసినటువంటి వ్యక్తి లోకేష్. ఈరోజు దుబాయ్లో దేంతో ఉంటున్నాడో, అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉంటున్నాడో, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు ఎవడో చెప్పచ్చు. నోరుంటే నేను అనొచ్చు, దేంతో తిరుగుతున్నావు నువ్వు, దేంతో పడుకుంటున్నావని. కానీ అలా అంటలేదే మేము. ఫారెన్ ట్రిప్లు అందరూ వెళ్తాం. ఎవరు వెళ్ళలేదు? ఈరోజు 190 మంది ఫారెన్ ట్రిప్లు వెళ్తారు, వ్యాపార నిమిత్తం వెళ్తారు. ఎస్, అన్డెవలప్డ్ కంట్రీస్ అయ్యి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తే 4 డబ్బులు వస్తాయని ఆస్తా వెళ్తున్నాం. దాన్ని మీరు ఐవరీ కోస్ట్కి ఎందుకు వెళ్ళారు, దేనికి ఎందుకు వెళ్ళారు అని క్వశ్చన్ చేయడం, దాన్ని నేనేదో సమాధానం చెప్పడం, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సమాధానం మీకు అందరూ చెప్పడం. మరలాగానే పిచ్చి వాగులు వాగాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామంలో వర్షపు నీటిలో మురిగి సుమారు 300 కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత రాత్రి కురిసిన వర్షానికి చెరువు మొరవు ఎత్తడంతో సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్, బ్రిడ్జ్ నిర్మాణాల వల్ల వర్షపు నీరు గ్రామాల్లోకి అన్ని వీధుల్లో నిలిచిపోయింది. దీంతో నీటి ప్రవాహం పెరిగి ఓ కోళ్ల షెడ్డు మునిగిపోయింది. ఈ ఘటనలో 300 కోళ్లు మృత్యువాత పడ్డాయి. నాటు కోళ్ల షెడ్లో పేట అగ్రహారం గ్రామ రైతుకు చెందినట్లుగా గుర్తించారు. అదేవిధంగా మామిడి, టేకు చెట్లు మొత్తం నీట మునిగాయి. దీంతో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని విన్నవించుకున్న రోడ్ల యాజమాన్యం పట్టించుకోకపోవడంపై ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. నమస్తేనా? నమస్తే. ఇదండి కోళ్ళు ఆ షెడ్లోనా హిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనీలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. కార్పొరేటర్ వానం సంగీత శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఆడిపాడారు. వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్ ఆడపడుచులకు కానుకలు అందించారు.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ కలాన్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో గొర్రెల మందపై చిరుత దాడి చేసి ఒక గొర్రెను చంపేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు అటవీ ప్రాంతానికి వెళ్లాలంటే జంకుతున్నారు. చిరుత నుండి తమను కాపాడాలని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అనిపిస్తుంది ఇక్కడ పోక పెద్ద పోక పక్క పోకలి తీర్చినారా జర అక్కడ పోలుకో అక్కడనే నిబ్బరం పడు ఈ పొక్కను కొట్టిగో జర ఈ కాలు నెట్టిన ఇప్పుడు అతకాయని ఎంబడస్తే దొరుకుతుండే కానీ చంపిస్తుండే అనుకో దాన్ని చంపి అప్పుడే చచ్చిపోయింది వచ్చేది ఫాస్ట్లో తల్లినప్పుడే ఒక్క కొట్టుడే మద్దతు కొట్టిందావు రక్తం అంతా బిరు చేసింది దువ్వన అట్లా గోలిరి అక్కల ఈ నిన్న మొన్న పోయిందో దీని ఇట్లుగో ఈ సందిలోకి దాన్ని ఇటు పొలుపు ఇంకేం పోలుపు ఈ పక్కకు ఉన్న కాడికి దించాక పొక్కనే కనిపిస్తుంది పొక్క క్లియర్గా దించిగో ఇది తీసుకపోదాం రా ఏమన్నా వెళ్తుందేమో గదని తింటాడు తినుడు కాదురా చూపిద్దాం అంటున్నా చూపించడేమో గట్టానన్న పక్క పడు అది ఇన్నే తిన్నది మరి అది ఈగలన్నీ ఎంబడిని వేస్తున్నాయి ఏం చేస్తాయి దాన్ని ఈ పక్క మళ్ళీ వీడియో తీద్దాం రా ఎడబల్ ఇటు దింపు దాని తలకాయ అక్కడ సైడ్ కనబడుతుంది భయం ఎందుకు పడుతున్నావు ఏ భయం కాదు ఈగలకు ఈగలేం తింటాయా అబ్బా ఈ పక్క కూడా తిన్నది అది ఈ పక్క కన్ను గుడ్ల కాడికి తినేసింది అది ఇక్కడి పక్కనే పొక్క కొట్టింది ఆ పొక్కను మంచిగా దించి ఏదే పొక్క కొట్టింది మంచిగా కనిపిస్తుంది ఇక్కడ పొక్క పెద్ద పొక్క పక్క పొక్కలి తీర్చినారా జర అక్కడ పోలుకో అక్కడనే నిబ్బరం పడు ఈ పొక్కను కొట్టిగో జర ఈ కాలు నెట్టిన ఇప్పుడు అతకాయని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. కాకినాడ ఎంపీ వంగా గీత ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో అధికారులు తమ శాఖల పనితీరుని వివరించారు. ఎంపీ గీత మాట్లాడుతూ రాజకీయాల్లో నాడు విద్యార్థి దశ నుండి నేడు ఎంపీ వరకు ప్రజలలో ఉంటూ అనేక కార్యక్రమాలు చేశారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారన్నారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారులకు 55,29,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే డప్పు కార్మికులకు ప్రభుత్వం అందించిన డప్పులు, గజ్జెలు, షర్ట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బిందు మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ హిమాశైలు, సర్పంచ్ నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు సోదరులు ఆకుల వీర్రాజు గారు ప్రత్యేకించి మీతో ఒక విషయాన్ని విన్నవించడానికని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆయన మాటల్లో ఆ బ్యాంకు యొక్క మంచితనాన్ని కూడా 2 విషయాలు ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. తెలియజేయాలి. ఏంటంటే ఆసరా పథకాలు ఇవన్నీ మాత్రమే కాకుండా ఈరోజు చెల్లెమ్మల యొక్క కష్టాన్ని, నెలసరిలో పడే ఇబ్బందుల్ని అర్థం చేసి ఇప్పటి వరకు ఎవరు దానికి జోలికి పోలేదు. 10 లక్షల మంది రాష్ట్రంలో ఉండే 10 లక్షల మంది చదువుకునే పిల్లలకి 7వ తరగతి నుంచి
12వ తరగతి వరకు చదువుకునే ఆడపిల్లలకి నెలసరి సమయంలో 10 చొప్పున 120 శానిటరీ అంటే బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ దగ్గర 32 కోట్ల రూపాయల సంవత్సరానికి వెచ్చించి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. తల్లితో తప్ప తల్లితో చెప్పుకోవడానికే సిగ్గుపడే విషయంలో చాలా మంది నెలసరి సమయంలో సరైన విధానం లేక స్కూల్స్ కూడా మానేసి డ్రాప్ అవుట్స్ అయ్యే సందర్భంలో ఈరోజు వందలాది రూపాయలు పెట్టి కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న చెల్లెమ్మలందరికీ కూడా శానిటరీ నాప్కిన్స్ అన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మీ చేయూత కార్యక్రమంలో మీ పిల్లలకి అక్కడ అందజేయడం జరుగుతుంది. ఆసరా కేంద్రాల్లో మీరు కూడా వినియోగించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫున చిన్న విషయాన్ని చెప్పడానికి సిగ్గుతో పడే విషయాన్ని కూడా ఆయన మనసుతో చూసి మహిళలందరికీ కూడా బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయానికి నిన్ననే ఆ పథకం కూడా అమలు చేయడం జరిగింది. వారికి మన మహిళలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ఆశీస్సులు అందజేస్తున్నాం. విశాఖ జిల్లా చీడికాడ వీఆర్ఓ ఏసీబీ వలలో చిక్కాడు. గ్రామ రెవెన్యూ అధికారి రాజు చీడికాడ గ్రామానికి చెందిన సత్యబాబు నుండి తమ తండ్రికి సంబంధించిన భూమికి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయడానికి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అనీషా అధికారులు పక్కా పథకం ప్రకారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గ్రామం విశాఖపట్నం జిల్లా అండి. మా చిన్నాన్నగారు ఈయన నవుడు చింతేముడు. ఈయన జిరాయితీ భూమి 2 ఎకరాలు కలిగి ఉన్నాడు. ఈ 2 ఎకరాలకి పాస్బుక్ ఆన్లైన్ అవ్వకపోతే 2 సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి తరచూ వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం జరిగేది. వాళ్ళు ఏంటంటే ఎకరానికి 30,000 లెక్కనే ఇవ్వమని చెప్పేసి ఇప్పటి నుంచి అడిగితే ఇచ్చుకునే పరిస్థితిలో లేక ఇంతవరకు అలా లేట్ చేసుకొచ్చారు. ఎన్నటికీ అవ్వకపోయేసరికి మొన్న మా చిన్నాన్నగారు అబ్బాయి సత్యబాబు మా తమ్ముడు రీసెంట్గా మాట్లాడుకొని ఎకరాకి 30,000 లెక్కన 2 ఎకరాలు 60,000కి మాట్లాడుకున్నారు. ఈరోజు మా తమ్ముడు ఏసీబీ వారిని ముందుగా వాళ్ళకి ఇదయ్యి పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడి ఇదంతా చెప్పాడు. చెప్పినాక వాళ్ళే బాబు నువ్వు పలానా రోజు పెట్టుకుందాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈరోజు పెట్టారు. ఈరోజు వాళ్ళు ఏదైతే ఇచ్చారో 30,000 అడ్వాన్స్ కింద ఇవ్వమన్నది 30,000 పట్టుకొని ఇక్కడ మా సచివాలయం పరిధిలోనే వాళ్ళ సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ 30,000 ఇచ్చిన వెంటనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మా చిన్నాన్నగారు ఈ పాస్బుక్ అయితే 2 ఎకరాలు చేయవలసి ఉంది. ఈ 2 ఎకరాలకి కారణం ఈయన ఒక్కడే కాదు, ఎవరు మన వీఆర్ఓ ఒక్కడే కాదు, మేము మాట్లాడేటప్పుడు డీటీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈయన మాకు ఎండార్స్ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ఈయన ఈరోజు మాకు అందుబాటులో దొరికాడు. ఆయన లేరు. మేమైతే టార్గెట్ పెద్దాలని అనుకున్నాం, కానీ ఈరోజు మాకు ఈయన దొరికాడు. ప్రముఖ ఎలక్ట్రానిక్ రంగాల్లో పై ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి. కొన్ని సంవత్సరాల నుండి వివో మొబైల్ సంస్థ ఎప్పటికప్పుడు నూతన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే. వివో మొబైల్ సంస్థ మరొక అడుగు ముందుకేసి పంజాగుట్ట పై ఎలక్ట్రానిక్స్ ఫోరంలో తెలంగాణ పై ఆపరేషన్ హెడ్ పీకే దాస్, హైదరాబాద్ సిటీ వివో మేనేజర్ ఆసిఫ్ లాడ్ హనీ నేతృత్వంలో అన్బాక్సింగ్ ఆఫ్ వివో 70 5G సిరీస్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్యాధునిక ఫీచర్లతో హై స్పీడ్ 5G ఇంటర్నెట్ తో స్మార్ట్ లుక్ తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ వారి అందాలతో ఆకట్టుకున్నారు.
ఓకే ఓకే అన్న నేను ఎంతవరకు వస్తా నేను पूरा सैमसंग Yeah, hi, this is Femina Lathani and I'm super happy to be here at Pi International for the unboxing of Vivo X70 Pro, which is an awesome phone with fantastic features, and there's great offer running in Pi store, so do visit now. Don't miss this golden opportunity. Grab this right now, and I would like to congratulate Vivo team for launching this futuristic phone, and I wish them all the very best and may it reach till great heights. Thank you so much. Can you briefly explain on the phone? That is already done. So I will send you the సికింద్రాబాద్లోని మధురానగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో దర్శనమిచ్చారు. అపురూప అలంకరణతో నిండు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. భక్తుల కొంగు బంగారం చేసే దేవతగా బంగారు మైసమ్మ నిలిచారని ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ అన్నారు. दिने श्री बाला त्रिपुर सुंदरी देवता आराधना अर्चना पूजा अहम करिष्ये. ఈశ్వరా ఇలా అయ్యగారికి ఇచ్చేసాను అందరూ కూడా. भक्ति ज्ञान मोक्ष वैराग्य योग्यता सिद्ध्यर्थम मम समस्त ईति बाधा ग्रह बाधा निवारण सिद्ध्यर्थम महाकाली महालक्ष्मी महासरस्वती ओंकार स्वरूपिणी బంగారు మైసమ్మ. రాజేంద్రనగర్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా యువతులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. యువతులంతా చేరి దాండియా గర్భాలతో కోలాటలాడి అందరినీ అబ్బురపరిచారు. పోరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, సంజయ్, రవీన్ సర్దార్ నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుతున్నారు.
మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన కలెక్టర్. ఆక్సిజన్ కు కొరత ఉండదన్న మేయర్. కాకినాడ మేయర్ పై అవిశ్వాస తీర్మానం. అహంకారమే కారణమంటున్న ఎమ్మెల్యే. వర్షాలతో తల్లడిల్లిన చిత్తూరు. నీట మునిగి 300 కోళ్లు మృతి. సోమాజిగూడలో బతుకమ్మ సంబరాలు. ఆడపడుచులకు ఎమ్మెల్యే కానుకలు. కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం. భయం గుప్పిట్లో రాంపూర్ కలాన్ గ్రామం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.